ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:30 తర్వాత కొన్ని షాకింగ్ విషయాలు మీ యొక్క లైఫ్ లో కనిపిస్తున్నాయి. అయితే ఎటువంటి షాకింగ్ సంఘటనలు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. రాశివారికి ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని, పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కాని పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం అమావాస్య రోజు దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక మధ్యాహ్నం 1:30 తర్వాత ఒక షాకింగ్ విషయం మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. చాలా కాలం నుండి మిమ్మల్ని ద్వేషిస్తున్నటువంటి ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. అంటే చాలా రోజులుగా వారు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. వారితో ఎన్నిసార్లు మీరు మాట్లాడాలని ప్రయత్నం చేసినా కానీ వారు తిరిగి మాట్లాడలేదు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడగటం మిమ్మల్ని షాక్కి గురి చేసేటటువంటి అంశం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం అయితే వస్తుంది. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో అత్యుత్తమమైన ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి కోసం మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారాన్ని మీరు ఈ రోజు అన్వేషించగలుగుతారు. అలాగే చాలా రోజులుగా మీరు ఏదైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే దానికి సంబంధించి డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ డబ్బులు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం అమావాస్య రోజు కుంభరాశి వారికి ఉండబోతోంది. అయితే మీ ఇంట్లో గోమూత్రాన్ని చల్లుకోవటం ద్వారా నెగటివ్ ఎనర్జీ ప్రభావం నుండి మీరు బయటపడగలుగుతారు. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం రోజు మధ్యాహ్నం 1:30 తర్వాత కొన్ని షాకింగ్ విషయాలు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.